హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నేనేం చెప్పా నా డైలీ రొటీన్ లైఫ్ ఎట్లుంటుందో చూపిస్తా. నేనైతే ఇంకా 1:30కి నిద్రలేస్తా. 1:30 అంటే 1:30 కాదు, 12:30 to 1:30 మధ్యలో నిద్రలేస్తా. మనం నిద్రలో అంటే పెద్ద టాస్క్. మంచి నిద్ర లేచిన వెంటనే కూరగాయలతో ఆర్డర్ పెడతా. జెప్టో, ఇన్స్టామార్ట్, ఎందులో తక్కువ ఉంటే అందులో ఆర్డర్ పెట్టేస్తా. కూరగాయలు వచ్చేలోపు బ్రష్ చేస్తా. వన్స్ కూరగాయలు రాగానే వంట అయితే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా బియ్యం కడిగేసి కుక్కర్లో పెడతా. అన్నం అంటే అదే అవుతుంది, బట్ కూర చూసి ఉండాలి కాబట్టి కూర చేసుకుంటూ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి అయితే చేసేస్తా. ఇంకా ఆ రోజైతే నేను ఏదో ఆకుకూర వండిన, పాలకూర అనుకుంటా. అన్ని కూరలు వచ్చు, ఇప్పుడు నేర్చుకున్నా. పాలకూర అయితే వండుతున్నా. ఆ రోజు ఏ కూరగాయలు వండినా మా అన్న వంకలు పెడతాడు. పాలకూర అయితే సైలెంట్గా తింటాడు అనేసి పాలకూర అయితే పెట్టేసిన. అన్నం చూసుకుంటూ కూర చూసుకుంటూ చిన్న చిన్న పనులు, బట్టలు మార్చేయడం, ఏమైనా పనులు ఉంటే ఆ పనులు అయితే చేసేస్తా. ఆఫ్టర్నూన్ 3 గంటలలోపు అన్నం కూర అయిపోతుంది. 3 గంటలకు అన్నం తినేస్తా కూడా. అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది, బట్ ఏం చేయలేం, వంట అయ్యేదాకా ఆగాల్సిందే. వంట కాగానే అన్నం తినేసి ఇంకా ఇక గిన్నెలు తోమేస్తా. అన్నం తిన్నాకనే గిన్నెలన్నీ తోమేస్తా. గిన్నెలు తోమేసి బాక్స్ కట్టేసుకొని స్నానం చేసేసి రెడీ అయ్యి వస్తూనే ఉంటా. క్యాబ్ కాల్ వస్తూనే ఉంటుంది. అప్పటికి క్యాబ్ కాల్ చేసి ఉంటారు. ఇక వాళ్ళు ఎంత లేట్ వచ్చినా జల్ది వచ్చినా 5 minutes అయితే పక్కా వెయిట్ చేపిస్తా. ఎంత తొందర లేచినా ఎంత లేట్ లేచినా ఇక హరిబరిలోనే ఉరకాలి. డైలీ అనుకుంటా తొందర లేవాలని, కానీ అది అవ్వదు మనకి. ఎంత తొందర లేచినా లేట్ లేచినా అట్లా ఆగమాగం పోవాలి. ఇక వన్స్ 4:40 4:50కి అయితే క్యాబ్ వస్తుంది. ఇక వన్స్ క్యాబ్ ఎక్కగానే ఇంటికైతే ఫోన్ చేస్తా. మా అమ్మతో నాన్నతో మాట్లాడితే ఇక మా అమ్మ అయితే డైలీ అడిగే క్వశ్చన్, తిన్నావా, బాక్స్ పెట్టుకున్నావా, ఏం కూర చేసినావు, అన్న ఆఫీస్ పోయిండా. డైలీ పోతాడని తెలుసు, స్టిల్ ఆమె అడుగుతుంది. నేను కూడా సేమ్ తిన్నారా, ఏం చేస్తున్నారా అని మాట్లాడేసి అప్పటిలోపు ఆఫీస్ వచ్చేస్తుంది. ఎన్ఎస్ఎల్ నుంచి బోడుపల్లి దగ్గర కాబట్టి తొందరనే వచ్చేస్తుంది. ఇక వన్స్ ఆఫీస్ లోపలికి వెళ్ళగానే టైం ఉంటే టీ తాగేసి లేకపోతే కాఫీ తాగేసి వెళ్తా. కాఫీ తాగుతా వెళ్ళగానే. లేదు ఒకవేళ లేట్ అయింది అంటే డైరెక్ట్ ఫ్లోర్ మీదకి వెళ్ళిపోతా. ఫ్లోర్ మీదకి వెళ్ళిపోయి షార్ట్ బ్రేక్ వచ్చేసి కాఫీ అయితే తాగుతా. టైం ఉంటే వాక్ చేస్తాం, లేదంటే పైకి వెళ్ళిపోతాం. మళ్ళీ డిన్నర్ బ్రేక్ వచ్చేస్తాం. డిన్నర్ బ్రేక్ అయితే 9కి వచ్చేస్తాం. పక్కా 9 to 9:10 మధ్యలో వస్తాం. 9కి వచ్చినామంటే ఇక 40 minutes, మినిమం 40 to 50 minutes ఉంటాం. తినేసి ఇక బిల్డింగ్ చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసినట్టు వాక్ చేస్తాం. తిన్నది అరగాలి కదా మళ్ళీ, లేదంటే పైకి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది. వన్స్ ఇక పైకి వెళ్ళినామంటే వర్క్ స్పీడప్ అవ్వాలి, లేదు అంటే మళ్ళీ లాగౌట్లో హరీబరీ అయిపోతుంది. 9:40 9:50 40 to 50 minutes అయితే కిందనే ఉంటాం. తిన్నాక వాక్ చేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళామంటే కిందికి ఏం రాము. 1 o'clock వరకు వర్క్ చేసుకుంటాం కంటిన్యూగా. 1 o'clock అయితే ఇంకా టీ బ్రేక్ వస్తాం. మేము ఇంకా మా మేనేజర్స్ కూడా వస్తారు. టీ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ అయితే పక్కా. టీ తాగేసి అప్పుడప్పుడు కార్న్, పాపడ్ ఏదైనా ఒకటి తీసుకుంటాం. ఆ టైంలో తినొద్దు, బట్ మేము తింటాం. టీ తాగేసి ఒక 5-10 నిమిషాలు అట్లా వాక్ చేస్తాం. అప్పుడైతే బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంది. ఆ టైంకి మంచిగా అనిపిస్తుంది. డిన్నర్ బ్రేక్ కంటే ఎక్కువ ఈ బ్రేకే బాగుంటుంది. మంచిగా చల్లగా ఉంటుంది బయట. వాక్ చేసినా కానీ ఏమనిపించదు, బట్ అప్పటికి వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటే ఏమనిపించదు. లేదంటే పైకి వెళ్ళిపోవాలని ఉంటుంది. మళ్ళీ పీటీఓస్ మెట్ అవ్వాలి, మళ్ళీ టార్గెట్స్ మెట్ అవ్వాలి కదా. అంత వాక్ చేసినా మేము మళ్ళీ పైకి అయితే లిఫ్ట్లోనే వెళ్ళిపోతాం. ఉండేది ఫస్ట్ ఫ్లోరే, స్టిల్ వి విల్ చూస్ లిఫ్ట్ ఓన్లీ. ఎక్కమన్నమాట మెట్లు మనం. వన్స్ పైకి వెళ్ళినామంటే వర్క్ స్పీడప్ అవ్వాలి. మళ్ళీ 3కి లాగౌట్ కాబట్టి. సో 3 కాగానే కిందికి వచ్చేస్తాం B2కి. మనం 3కి వచ్చినా, 3:10కి వచ్చినా, 3:15కి వచ్చినా 3:30 వరకు వెయిట్ చేయాల్సిందే. మనది వచ్చేసి 5th డ్రాప్ ఉంటుంది. అందరినీ డ్రాప్ చేసుకుంటూ వచ్చేస్తాం మనం. వన్స్ ఇంటికి రాగానే మన పనులు ఉన్నాయని చూసుకుంటా. ఆ టైంలో ఎవరు ఏం చేస్తారు అనుకోండి, నేను చేస్తా. వచ్చి బట్టలు విండేసేసుకొని రేపటికి కూరగాయలు ఏమన్నా ఉంటే కట్ చేసి పెట్టేసుకొని ఏమైనా ప్రిపేర్ చేసుకొని తిని పడుకుంటా. మోస్ట్లీ తినను. తినేసి పడుకునేసరికి 5:40 అవుతుంది. 5:40 పడుకుంటా. టాటా, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.